ఎయిర్పోర్ట్ లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటున్నారు. ఐజే ఏవియేషన్ లో అప్లై చేయండి అంటున్నారు. కానీ నిజంగా అది గవర్నమెంట్ జాబా? మీ 10th or 12th సర్టిఫికేట్, మీ డబ్బు, మీ టైం అన్ని వృధా అవుతున్నాయా? హాయ్ ఫ్రెండ్స్, మీకు క్లారిటీ ఇచ్చే ఏవియేషన్ యూట్యూబ్ ఛానల్ లోకి స్వాగతం. నేను మీ సాయి తేజ. రీసెంట్ గా తెలుగు క్రియేటర్స్ ఐజీఐ ఏవియేషన్ జాబ్ ని గవర్నమెంట్ జాబ్ అని ప్రమోట్ చేస్తున్నారు. కానీ మీకు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. గవర్నమెంట్ జాబ్ కాదా, థర్డ్ పార్టీ కంపెనీనా, ఆల్టర్నేటివ్ ఏముంది? ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ 2008 లో ఢిల్లీలో స్టార్ట్ అయ్యింది. ఇది ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కొన్ని ఎయిర్లైన్స్ కి కస్టమర్ సర్వీస్ అండ్ గ్రౌండ్ స్టాఫ్ అందించే థర్డ్ పార్టీ ప్రైవేట్ కంపెనీ. ఐజీఐ అనగానే గవర్నమెంట్ జాబ్ అనిపిస్తుంది, కానీ ఇది ఎయిర్పోర్ట్ అథారిటీకి చెందిన ఆర్గనైజేషన్ కాదు. ఐజీఐ ఏవియేషన్ నోటిఫికేషన్ లో ఎక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉండదు. నాట్ పబ్లిష్డ్ ఆన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎన్సీఎస్ ఆర్ ఎనీ గౌట్ సైట్స్, జస్ట్ దర్ ఓన్ ప్రైవేట్ వెబ్సైట్స్. గవర్నమెంట్ జాబ్ అయితే గవర్నమెంట్ పోర్టల్ లో ఉంటుంది. సో 100% కన్ఫర్మ్ ఐజీఐ ఏవియేషన్ జాబ్ ఈస్ నాట్ ఏ గవర్నమెంట్ జాబ్. పొజిషన్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్. ఎలిజిబిలిటీ 12th ప్లస్. శాలరీ 15,000 to 25,000. నో గ్యారంటీ, షిఫ్ట్ బేసిస్. నేచర్ నో జాబ్ సెక్యూరిటీ, నో పెన్షన్, నో గవర్నమెంట్ ఐడి. ఈ జాబ్ కాంట్రాక్ట్ బేస్డ్, నో పర్మనెంట్ బెనిఫిట్స్. లెట్స్ బి హానెస్ట్, ఐజీఐ ఏవియేషన్ టాప్ నాచ్ కంపెనీ కాదు. రెప్యుటేషన్ లో కూడా ఇండస్ట్రీలో యావరేజ్. మీ హార్డ్ ఎర్నింగ్ మనీ అండ్ కెరీర్ ఫ్యూచర్ ఇలాంటి కంపెనీ కోసం పెట్టడం సరైన నిర్ణయం కాదు. ఎవరైతే 10th కంప్లీట్ చేసి ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా ఎక్కువ చదవలేకపోయారో వాళ్ళు ఎయిర్పోర్ట్ లో చిన్న జాబ్ అయినా పర్వాలేదు, మేము ఇంకా గ్రో అవ్వాలని చెప్పేసి అనుకుంటే వీ హ్యావ్ ఎన్ ఆల్టర్నేటివ్. ఇన్స్టెడ్ ఆఫ్ ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్, కన్సిడర్ ఎజైల్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్. ఇది ఇండిగో ఎయిర్లైన్స్ కి చెందిన సబ్సిడరీ కంపెనీ. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో డైరెక్ట్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఇంటర్వ్యూ డీటెయిల్స్ ఎవ్రీ ట్యూస్డే ఆర్ వెన్స్డే. లొకేషన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ఎలిజిబిలిటీ 10th పాస్. పాస్పోర్ట్ ఇష్యూడ్ బిఫోర్ 2022. శాలరీ 18,000 to 20,000. వర్క్ ర్యాంప్ హ్యాండ్లింగ్ సర్వీసెస్, గ్రౌండ్ హ్యాండ్లింగ్. రియల్ ఎయిర్లైన్ ఎక్స్పోజర్, బెటర్ ఫ్యూచర్ ఛాన్సెస్. ఇది జెన్యూన్ డైరెక్ట్ ఎయిర్పోర్ట్ వర్క్ తో కూడిన జాబ్, థర్డ్ పార్టీ ట్రాప్ కాదు. జాబ్ స్టేబుల్, ఇండిగోకి కనెక్షన్ ఉంటుంది, గ్రోత్ పాసిబిలిటీ కూడా ఉంటుంది. దీంట్లో మీరు జాయిన్ అయ్యి ప్రైవేట్ గా ఇంటర్ ఆర్ డిగ్రీ కట్టుకుని జాగ్రత్తగా దీంట్లో ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే దేర్ ఇస్ ఆపర్చునిటీ టు గో ఫర్ డైరెక్ట్ ఇండిగో ఎయిర్లైన్స్. ఈ రోజుల్లో లాట్ ఆఫ్ యూత్ ట్రాప్ అవుతున్నారు ఎయిర్పోర్ట్ అంటే గవర్నమెంట్ జాబ్ అనే బ్లైండ్ బిలీఫ్ తో. అయితే ఐజీఐ ఏవియేషన్ లో అప్లై చేసి డిసప్పాయింట్మెంట్ చెందుతున్నారు. ఈ ఒక్క వీడియో జస్ట్ ఎ వేకప్ కాల్. ఇంకా ఏవియేషన్ లో గవర్నమెంట్ జాబ్స్ అంటే కాటసీ వస్తుంది కదా. Here a quick teaser for you. AAI, Airport Authority of India, real government body, hires for ground operations ATC engineers. DGCA regulates aviation across India. BCAS, Security Authority for Airports. ATC, Air Traffic Control, high paying, high skilled government jobs. Customs officers recruited via SSC. Immigration officers, central government posting. Fire services, electrical, mechanical through Airport Authority of India. Meteorological jobs at airport, hired via IMD SSC. నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎలిజిబిలిటీ, శాలరీ, సిలబస్, ప్రిపేర్ ఎలా చేయాలో అన్ని. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందంటే నా వీడియో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి, సిబ్లింగ్, కజిన్స్ ఎవరైనా ఎయిర్పోర్ట్ జాబ్ అప్లై చేయాలనుకుంటే ముందు వాళ్ళకి ఈ వీడియో చూపించండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఏవియేషన్ రియాలిటీ వీడియోస్ ఇన్ తెలుగు. జై హింద్.